వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్. హోంమంత్రి అనితను కలిసిన కానిస్టేబుల్ జయశాంతి. బ్యాంకు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 5 రోజుల పని దినాలు హామీని అమలు చేయాలని, బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ప్రపంచ పారిశ్రామిక రంగ పోకడలు, పారిశ్రామికవేత్తల ఆలోచనలు తెలుసుకోవడానికే ఇదో మంచి వేదిక అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీని బ్రాండ్ చేసుకోవడానికి, కొత్త పాలసీలపై మార్కెట్లో అంచనా వేడ చేయడానికి దావోస్ పర్యటన ఎంతో దోహదం చేసిందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ ఏడాది దావోస్ పర్యటనపై ముఖ్యమంత్రిని చంద్రశేఖరన్ అడిగి తెలుసుకున్నారు. 2025 దావోస్ పర్యటనలో జరిపిన చర్చలు ఇప్పటికే 2.50 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని సీఎం చెప్పారు. ఇక 3 రోజులు వేర్వేరు సమావేశాల ద్వారా గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఏఐ, అగ్రికల్చర్, టూరిజం వంటి రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న విజయాలు వివరించామన్నారు. ఇక గతంలో పోలిస్తే భారత్ పట్ల ప్రపంచ దిగ్గజ సంస్థలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఇక యువశక్తి, సమర్థ నాయకత్వం, పాలసీల కారణంగా నేడు ప్రతి రంగంలో భారత్లో కంపెనీల స్థాపనకు అవకాశాలు పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇక వివిధ రంగాల్లో ప్రపంచ దిగ్గజ కంపెనీల ఆలోచనలు, తన అనుభవాలను టాటా సన్స్ చైర్మన్ పంచుకున్నారు. కానిస్టేబుల్ జయశాంతి ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను గురువారం ఉదయం విజయవాడలో కలిశారు. ఆమెతో కలిసి మంత్రి అనిత అల్పాహారం చేశారు. ఇక రంగంపేటకు చెందిన జయశాంతి ఇటీవల విధి నిర్వహణలో లేకపోయినా బిడ్డను చంకనెత్తుకుని ట్రాఫిక్ను చక్కదిద్దారు. ఇక విషయం తెలుసుకున్న మంత్రి అనిత 2 రోజుల క్రితం ఆమెకు ఫోన్ చేసి అభినందించారు. ఈ సంభాషణలో మంత్రిని కలవాలని ఉందని జయశాంతి కోరారు. ఈ నేపథ్యంలోనే కానిస్టేబుల్ను పిలిపించుకుని వారితో కలిసి అనిత అల్పాహారం చేశారు. ఆమె కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇక జయశాంతి పిల్లలతో మంత్రి సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత కానిస్టేబుల్ జయశాంతి కుటుంబ సభ్యులను సత్కరించారు. మంత్రిని కలవడం పట్ల జయశాంతి ఆనందం వ్యక్తం చేశారు. చాలా హ్యాపీ మేడం. నిజంగా నాకు ఎలా ఉందంటే అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. దానికంటే మీరు ఇలా నేను మీతో కూర్చోవడం అనేది చాలా గొప్ప విషయంగా ఉంది మేడం. నాకు నేను చేసిన దానికి మేము ఇచ్చేది చాలా తక్కువ మేడం. చెప్పు ఏం ఇష్టం? ఎవరు హీరో? ఏ హీరో అంటే ఇష్టం నీకు? పిచ్చి మేడం మా వాడికి. హీరో వస్తారు కదా మేడం, అమ్మ పవన్ కళ్యాణ్ సార్ వచ్చేస్తారు అంటారు మేడం. వస్తున్నాను నాన్న, వెళ్ళినాను అంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండను సందర్శించారు. గురువారం మధ్యాహ్నం కోటప్పకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఇచ్చేసిన ఆయన త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మధ్యాహ్నం వేళ ప్రత్యేక పాదాభిషేకం సేవలో పాల్గొన్నారు. అర్చక స్వాములు వేద దక్షిణామూర్తి స్వరూపుడైన కోటయ్య స్వామికి పాదాభిషేకం చేసి పుణ్య జలాన్ని శిరస్సుపై చల్లారు. పవన్ కళ్యాణ్ స్వామి వారికి పట్టు వస్త్రాలు, పలహ ప్రసాదం సమర్పించారు. ఇక పాదాభిషేకానంతరం పవన్ కళ్యాణ్కి వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. కోటప్పకొండ ఆలయ వంశపార్యపార్యం ధర్మకర్త శ్రీ రాజా మల్రాజు రామకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. అంతకుముందు ఆలయానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఆలయ ముఖ్య అర్చకులు దేవాదాయ శాఖ ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఇక సాంప్రదాయబద్ధంగా తలపాగ చుట్టగా ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఉత్తర ద్వారం నుంచి లోనికి ప్రవేశించారు. శాస్త్రోక్తంగా పాదాభిషేకాదులు నిర్వహించారు. మయస్కరాయ
శివాయ నమస్తే నమః శివాయ నమః శివాయ శివాయ నమో నమః శివాయ శివాయ నమో నమః శివాయ. అమెరికా అవలంబిస్తున్న నియంతృత్వ పోకడలను సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఆయన నిరసించారు. సిపిఐ శతవార్షిక ముగింపు సభ ఖమ్మంలో అత్యంత వైభవంగా జరిగిందని, సభలో అనేక కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చ జరిగినట్లు వెల్లడించారు. 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. గురువారం దాసరి భవన్లో సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు బరితెగించిన వెనిజులా దేశ అధ్యక్షుడిని, అతని భార్యను అమానుషంగా నిర్బంధించారన్నారు. అనేక దేశాలను అమెరికా బెదిరిస్తుందన్నారు. ఆలిన దేశాలకు నాయకత్వం వహించిన భారత్ అమెరికా చర్యలను ఖండించలేకపోతుందన్నారు. భారత్నే అనేక ఆంక్షలు అమెరికా పెడుతుందన్నారు. నేడు డాలర్ విలువ 91.60 ఉన్న విలువ పెరిగి రూపాయలు విలువ తగ్గిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరమ, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. మా పార్టీ శతవార్షికోత్సవ ముగింపు సభ నెల 18వ తేదీ నాడు భారీ ఎత్తున ఖమ్మం నగరంలో జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో కార్మికులు, రైతులు, కష్టజీవులు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిజంగా ఒక రాజకీయ పార్టీ 100 సంవత్సరాల పాటు నిలబడమే గొప్పది విషయం అయితే, ఆ 100 సంవత్సరాల ముగింపు సభ అనేది మరో 100 సంవత్సరాలకు స్ఫూర్తినిచ్చే పద్ధతుల్లో జరిగింది. కాబట్టి కమ్యూనిస్టు శ్రేణులు ఎవరైతే మొన్న ర్యాలీని జయప్రదం చేయడానికి కృషి చేశారో, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా పార్టీ జాతీయ సమితి సమావేశాలు కూడా 20-21 తేదీల్లో అక్కడ జరిగాయి. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు, సిపిఎం జనరల్ సెక్రటరీ ఎంఏ బేబీ గారు, సిపిఐ ఎంఎల్ జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య గారు, అదేవిధంగా ఫార్వర్డ్ బ్యాక్ నాయకులు దేవరాజన్ గారు, వారందరూ కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క గారు కూడా ఆ సెమినార్లో పాల్గొన్నారు. మరి భారతదేశంలో నేడు నెలకొన్న ప్రమాదకరమైన పరిస్థితులు, ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ ఓకే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో జనవరి 26వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ పతాకాలను ఆవిష్కరింపజేయడంతో పాటు ప్రతి మండల కేంద్రంలో కూడా సిపిఐ నేతృత్వంలో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, ప్రజాస్వామ్య లౌకిక వ్యవస్థను రక్షించుకోవాలనేటువంటి డిమాండ్తో ఈరోజు దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున రాజ్యాంగాన్ని ట్యాంపరింగ్ చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి లక్ష్యాలకు ఈరోజు తిలోదకాలు ఇచ్చి అందులో ఉన్నటువంటి సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర, సామ్యవాద, లౌకిక రాజ్యం అనేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అందులో సామ్యవాద అనేటువంటి దాన్ని, లౌకిక అనేటువంటి దాన్ని, ఆ 2 పదాలను లిఫ్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉవ్విళ్ళూరుతున్నటువంటి నేపథ్యంలో ఆ 2 పదాలను తొలగించడం ద్వారా భారతదేశం యొక్క మౌలిక సూత్రాలను, భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి అంశాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఈరోజు దాపురించినటువంటి నేపథ్యంలో భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. భారత ప్రభుత్వం అలాంటి చర్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ జనవరి 26
బ్యాంకు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 5 రోజుల పని దినాలను హామీని అమలు చేయాలని బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనవరి 27న తేదీన ఆల్ ఇండియా బ్యాంకు స్ట్రైక్ చేపడుతున్నామని యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంక్ యూనియన్స్ నాయకులు అన్నారు. ఇక విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బ్యాంకు స్ట్రైక్ సంబంధించిన గోడపత్రికలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ గతంలో 5 రోజుల పని దినాన్ని అమలు చేయాలని, దానికి బదులుగా బ్యాంకు ఉద్యోగులు ఉదయం సాయంత్రం అదనంగా పనిచేసేలా ఒప్పందం చేసుకున్నామన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం 2 ఏళ్లుగా 5 రోజుల పాటు పని దినాలను అమలు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయడం లేదన్నారు. ఇంకా 5 రోజుల పని దినాన్ని అమలు చేయలేమని కేంద్రం పరోక్షంగా చెప్పడంతో గత్యంతరం లేక జనవరి 27న తేదీన ఆల్ ఇండియా బ్యాంకు స్ట్రైక్ చేపట్టామన్నారు. తక్షణమే బ్యాంకు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేదంటే తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మరియు వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ ఈరోజు యూఎఫ్బియు బ్యానర్ కింద కండక్ట్ చేస్తున్నటువంటి ప్రెస్ మీటింగ్కి స్వాగతం అండి. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ అండ్ అదర్ బ్యాంక్స్ యూనియన్స్ 9 నేషనల్ వైడ్గా ప్రామినెంట్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంకింగ్ సెక్టార్లో 8 లక్షల మంది ఎంప్లాయీస్ ఆఫీసర్స్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి అంబ్రెల్లా ఫోరం ఏదైతే ఉంది, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అనేటటువంటిది 9 ట్రేడ్ యూనియన్స్ బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి మెయిన్ ట్రేడ్ యూనియన్స్ కలిపి ఈ బ్యానర్ కింద ఈ అజిటేషన్ ప్రోగ్రామ్స్, స్ట్రగుల్స్ రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఏంటంటే మా డిమాండ్ ఏదైతే లాంగ్ పెండింగ్ డిమాండ్, బ్యాంక్ ఎంప్లాయీస్ లాంగ్ పెండింగ్ డిమాండ్ 5 days వర్క్ వీక్ అనేటటువంటిది ఇంప్లిమెంట్ చేయడానికి 2023వ సంవత్సరంలో జరిగినటువంటి నెగోషియేషన్స్లో అగ్రి అయ్యి పాజిటివ్గా అగ్రిమెంట్లో ఇన్ రైటింగ్ అగ్రి అయినటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా 2 ఏళ్ల నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్లో పెట్టి కూర్చోవడం జరిగింది. దీనికి సంబంధించి 2025 జనవరిలోనే స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. 2025 మార్చిలో స్ట్రైక్లో వెళ్లాలనే ఉద్దేశంతో నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2025 మార్చి నోటీస్కు ముందు సెంట్రల్ లేబర్ కమిషనర్ దగ్గర సిఎల్సి దగ్గర నెగోషియేషన్స్ కోసం పిలిపించారు. ఆ నెగోషియేషన్స్ 9 నెలల పాటు ఎడదెగకుండా సాగుతూనే ఉన్నాయి. 9 months నెగోషియేషన్స్ కంటిన్యూస్ కన్సిలియేషన్ మీటింగ్స్ జరిగిన తర్వాత కూడా ఏదైతే మా లాంగ్ పెండింగ్ డిమాండ్ అగ్రీడ్ యాక్సెప్టెడ్ డిమాండ్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేయకుండా పెండింగ్ పెట్టడం వలన మేము ఈరోజు ఈ విధంగా అజిటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 1.5 months నుంచి అజిటేషన్ ప్రోగ్రామ్స్ కంటిన్యూగా చేస్తూ వస్తున్నాము. ఫైనల్గా మాకు ఇంకా మిగిలిన ఏకైక మార్గము స్ట్రైక్లో పోవడం ఒకటే. మా డిమాండ్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ డిమాండ్ ఇంప్లిమెంట్ చేయడం కోసం మాత్రమే మేము అడుగుతున్నాం. ఇది కొత్త డిమాండ్ కాదు. అందుకని ఈ నెల 27వ తేదీన అన్ని బ్యాంక్స్, ఇండియా లెవెల్లో ఉన్నటువంటి అన్ని బ్యాంక్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ సెక్టార్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, అన్ని బ్యాంక్స్ కలిపి మేము 5 day బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేయమని బ్యాంకింగ్ సెక్టార్లో స్ట్రైక్లో వెళ్ళడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, ఎకానమీ ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేస్తున్న దాని ప్రకారం 3rd largest ఎకానమీగా ఇండియా ఎమర్జ్ అవుతుంది. ప్రపంచంలోనే చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది అని అంటే కనుక పత్రికా విలేకరికి, ప్రెస్ వారికి అందరికీ కూడా నమస్కారాలు. నా పేరు శేఖర్ అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఇన్ విజయవాడ మాడ్యూల్కి నేను డిప్యూటీ జనరల్ సెక్రటరీ, అలానే ఎన్సీబీకి నేషనల్ కౌన్సిల్ మెంబర్ని. నేను గత 1.5 నుంచి 2 నెలల నుంచి కూడా అండర్ యూఎఫ్బియు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ నేషనల్ లీడర్స్ ఏదైతే పిలిపించారో ప్రధాన డిమాండ్ ఏంటంటే 5 రోజుల పనిదినం. ఈ 5 రోజుల పనిదినం అనేది బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కొత్తదేం కాదు. ఈ 5 రోజుల పనిదినం అనేది మాకు ఆల్రెడీ 10th బైపార్టేట్లో అగ్రిమెంట్ ప్రకారంగా 2nd Saturday అండ్ 4th Saturday ఏదైతే హాలిడేస్ ఇచ్చారో, తర్వాత 11th బైపార్టేట్లో మళ్ళీ మేము దాని మీద రిమైనింగ్ సాటర్డేస్ కూడా మాకు హాలిడేస్ కావాలని చెప్పి మేము ప్రపోజల్ పెట్టినప్పుడు మళ్ళీ 12th బైపార్టేట్లో ఐబీఏతోనూ గవర్నమెంట్తోనూ ఒక అండర్స్టాండింగ్ ఎష్యూరెన్స్ వచ్చింది. మేము డెఫినెట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్తో మాట్లాడి చేస్తామని చెప్పి ఒక ఎష్యూరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు 12th బైపార్టేట్లో ప్రతిసారి కూడా యూఎఫ్బియు బ్యానర్లో ఎప్పుడు వెళ్ళినా కూడా ఐబీఐ ఏం చెప్పిందంటే మేమైతే అగ్రిమెంట్ అయిపోయాము, ఓకే అనేసాము, గవర్నమెంట్ దగ్గర ఉందని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ మేడం నిర్మలా సీతారామన్ గారి దగ్గర ఉందని చెప్పడం, లీడర్స్ అందరూ కూడా మేడం గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడినప్పుడు కూడా మేము కన్సల్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము, కొద్దిగా టైం పడుతుందని చెప్పడము, అలా ప్రతి నెల దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తూ చివరికి ఇవ్వలేని స్థితిలో ఉన్నాము అనేటువంటి ఒక సిగ్నల్ బయటికి రావడంతో గత్యంతరం లేక గత 1.5 నుంచి కూడా వివిధ కార్యక్రమాలు యూఎఫ్బియు కింద మేము చేపట్టాము. ప్రతిరోజు కూడా ప్రతిసారి కూడా ఒక ధర్నా కార్యక్రమము, అలానే బ్యాడ్జ్ వేరింగు, అలానే ట్విట్టర్ క్యాంపెయినింగ్ దేశం మొత్తం మీద. బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో దాదాపుగా 5 రోజుల పనిదినం కోసం దశాబ్ద కాలంగా జరుగుతోంది పోరాటం.
2015లో 2 శనివారాలు సెలవుగా ప్రకటించారు. త్వరలో మిగతా 2 శనివారాలు కూడా సెలవు ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని నెరవేర్చకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కాలయాపన చేస్తూ వచ్చారు. తర్వాత 2023 MOU చేసిన సందర్భంలో ఫైనల్ సెటిల్మెంట్ చేసే నాటికి దీని ఆమోదంలోకి తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చి సంతకం పెట్టారు. తర్వాత 2024 మార్చిలో 8వ తారీఖున ఫైనల్ సెటిల్మెంట్ సైన్ చేసేటప్పుడు ఇంకా కొద్ది సమయం మాకు కావాలి, ఈ ఫైనల్ సెటిల్మెంట్ డేట్ నుంచి 6 నెలల లోపల మేము ఈ 2 రోజుల పనిదినాన్ని సెలవుగా మళ్ళీ అమలు జరుపుతామని హామీ ఇచ్చారు. కానీ ఈ హామీలన్నింటినీ కూడా దొంగలో దొక్కుతూ ఈ రోజున ప్రభుత్వం దీన్ని సెటిల్ చేయకోకుండా తాసారం చేస్తూ ఉంది. ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ ఎప్పటికప్పుడు మేము పర్సూ చేస్తున్నాం, తొందరలో వస్తుంది, మీరు యాజిటేషన్లోకి వెళ్ళబాకండి అని చెప్తున్నారు. గత సంవత్సరం కూడా సమ్మెకు పిలిపించిన సందర్భంలో కూడా అదే చెప్పి రిటర్న్గా CLC దగ్గర సంతకం చేసినటువంటి పరిస్థితి. కానీ ఈనాటికి కూడా కాలేదు. ఈ రోజున గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో ఈ సమ్మెకు వెళ్తున్నాం. మహిళా ఓట్లతో గద్దెనెక్కిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలిసినట్లు చందంగా వ్యవహరిస్తున్నాయని జాతీయ మహిళా సమాఖ్య ఉపాధ్యక్షురాలు పెనుమత్స దుర్గా భవానీ ప్రభుత్వాల పనితీరును ఎండగట్టారు. నేడు మహిళలు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిపోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని ఆరోపణలు చేశారు. భారత మహిళా సమాఖ్య సమావేశం కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో IMA హాల్లో జరిగింది. కార్యక్రమంలో జాతీయ మహిళా సమాఖ్య జాతీయ అధ్యక్షురాలు సైదా పాల్గొన్నారు. జనరల్ సెక్రటరీ నిఫాసుద్దీ, జాతీయ ఉపాధ్యక్షురాలు డాక్టర్ రజని, పెనుమత్స దుర్గా భవానీ తదితరులు పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వ పాలనలో దేశంలో మహిళలు ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చబడుతున్నారన్నారు. మహిళలకు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిపోతున్నారని, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలను సమర్థిస్తుందన్నారు. మహిళలపై అత్యాచారాలు చేసిన వారిని శిక్షించే పరిస్థితి లేదన్నారు. దళిత మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయన్నారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాల పట్ల సమావేశంలో చర్చిస్తున్నామన్నారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే మహిళల సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేకుంటే భారత మహిళా సమాఖ్య నేతృత్వంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. భారత జాతీయ మహిళా సమాఖ్య జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఇవాళ రేపు విజయవాడ నగరంలో జరగబోతూ ఉన్నాయి. ఇప్పటికీ 19 రాష్ట్రాల నుండి మహిళా కౌన్సిల్ మెంబర్స్ వచ్చారు. వీరందరూ కూడా ఇవాళ రేపు జరగబోయే ఈ సమావేశంలో ఈ దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద చర్చించబోతూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి రాష్ట్రంలో కూడా మహిళల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. అక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు వాళ్ళ అధ్వానమైన పరిస్థితి నుండి ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకునే స్థితి నుండి మహిళలకు రక్షణ ఏ విధంగా కల్పించగలగాలి, మహిళా చట్టాలను ఏ విధంగా ఖచ్చితంగా ఇంప్లిమెంటేట్ చూడాలి. వాటితో పాటు ఇవాళ ఆర్థికపరమైన అంశాలలో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు మహిళల పాలిట శాపాలుగా మారుతున్న నేపథ్యంలో ఉపాధి హామీ లాంటి పథకాలను నిర్వీర్యం చేసి రామ్జీ పేరుతో హామీ పథకాలను తీసుకురావటం వలన ఆ పథకాన్ని నిర్వీర్యం చేయడంతో పాటు ఇవాళ మహిళలకు సంబంధించిన అనేక అంశాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ కూడా ఉన్న నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ సమాజంలో సగభాగం ఉన్న మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భూమి పంచాయతీని సర్పంచ్ జాన్ బాషా కబ్జా చేశారని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవా సంఘం ఆరోపణలు చేసింది. ఆక్రమించిన భూములను వెంటనే దేవాలయానికి స్వాధీనపరచాలని డిమాండ్ చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవా సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సేవా సంఘం సభ్యులు ప్రొఫెసర్ జొన్నవితుల వెంకటపయ్య, KVS రామన్, రాష్ట్ర టీడీపీ వాణిజ్య విభాగం కార్యదర్శి తమరావు సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ K. వెంకటరమణ, వెంకటవేణు, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యురాలు సోమ వెంకటలక్ష్మి, హైకోర్టు న్యాయవాది కొప్పరి గుణలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన సాయిపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం భూమిని గ్రామ సర్పంచ్ కబ్జా చేస్తున్నారని, ఈ విషయాన్ని అధికారులకు నాయకులకు వినతి పత్రాల ద్వారా తెలియజేస్తున్నామన్నారు. అయినా కబ్జా చేసిన స్థలం తిరిగి రాలేదన్నారు. కబ్జా చేసిన స్థలాన్ని స్వామివారికి స్వాధీనం చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. డాక్టర్ వెంకటవేణు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడును. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే భూములు అన్యాక్రాంతం జరుగుతున్నాయి. దీంట్లో కేవలము ఎండోమెంటు అధికారం, అదే ఎండోమెంట్లో ఉంటేనే అవి దేవస్థానం భూములు అనేటువంటి కోణంలో ఎక్కువ మంది ఉంటున్నారు. కానీ దేవస్థానాలు ఎంతోమంది దాతల యొక్క కృషి ఫలితంగా చాలా దేవాలయాలు మన రాష్ట్రంలో వెలువొందాయి. అది మతం ఏదైనా కానివ్వండి, ఏ మతంలో ఉన్నా సరే దాతల సహకారాలతో మాత్రమే దేవాలయాలు అనేవి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం గ్రహించాల్సిన అంశం ఏంటంటే హిందువుల యొక్క మనోభావాలతోటి వెలువడినటువంటి మహామహిమమైనటువంటి దేవాలయము ఈ నరసింహస్వామి దేవాలయము.
ఏంటంటే 450 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ దేవాలయము ఇన్ని సంవత్సరాల పాటు దేదీప్యమంగా వెలిగిన తర్వాత ఈ 2024వ సంవత్సరంలో అప్పుడు అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అంటే అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఒక కోణంలో తన ఆ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని తన పేరు కొంత రాయించుకోవడం, అలాగే ఏదైతే చెరువు ఉందో అంటే దేవాలయానికి సంబంధించిన చెరువు ఏదైతే ఉందో ఆ చెరువుని అదే కోనేరు అంటాం మనం ఏంటంటే దేవాలయ పరిభాషలో కోనేరు అంటాం. ఆ కోనేరుని దాన్ని పంచాయతీ కింద కన్వర్షన్ చేసిస్తే తర్వాత మరి ఈ ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా పోరాటం చేసి తిరిగి దాన్ని మళ్ళీ దేవాలయం కోనేరుగా ప్రారంభించుకోవడం జరిగింది. అయితే తిరిగి మళ్ళీ తన యొక్క తప్పుడు పత్రాలు ఇవన్నీ కూడా ఆ సర్పంచ్ సృష్టించి జిల్లా కలెక్టర్ గారి ద్వారా తిరిగి అది పంచాయతీగా భూమిగా మార్చుకోవడం జరిగింది. ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం. దీనిలో మనము హిందువులు ఇది టోటల్గా ఏంటంటే ఈ అంశము కలెక్టర్ గారికి అంటే ఆ జిల్లా కలెక్టర్ గారికి ఎవరైతే అది మెమో ఇచ్చినట్టు. కొప్పర్తి గుణలక్ష్మి అండి. నేను 2019 నుంచి 2025 వరకు ఎండోమెంట్ స్టాండింగ్ కౌన్సిల్గా ఎండోమెంట్స్ ట్రిబ్యునల్లో ఏపీ ఎండోమెంట్స్ ట్రిబ్యునల్లో వర్క్ చేశాను. అందుకని ఈ దేవాలయ భూముల గురించి వీటి యొక్క కబ్జాల గురించి వీటి గురించి నాకు అన్నీ బాగా తెలుసు కాబట్టి నేను మీ ఎదురకుండా వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. ఇది 450 సంవత్సరాల క్రితం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉయ్యూరు మండలంలో కృష్ణా జిల్లాలో సాయిపురం గ్రామంలో ఉంది. ఇది కబ్జాలకు గురయ్యి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ జనం, అలాగే ఈ అర్చకులు కూడాను. ఈ యొక్క సమస్యని గవర్నమెంట్ సుమోటోగా తీసుకొని ఏపీ ఎండోమెంట్స్ ట్రిబ్యునల్లో ప్రస్తుతానికి ఒక ఏడాది నుంచి చైర్మన్ గారు అపాయింట్ అవ్వలేదు. ఇమ్మీడియట్గా గవర్నమెంట్ని మేము కోరేది ఏంటంటే ఎండోమెంట్స్ చైర్మన్ గారిని వెంటనే అపాయింట్ చేసి ఈ సమస్యని సుమోటోగా తీసుకొని ఈ యొక్క కబ్జా అయిన ఈ ప్రదేశాన్ని అంతా కూడా దేవాలయానికి అప్పచెప్పవలసిందిగా మన సీఎం గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారిని, గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, అలాగే ఎండోమెంట్స్ కమిషనర్ గారిని కోరుతున్నాం. ప్రస్తుతానికి మెంబర్ గారు వర్క్ చేస్తున్నారు కానీ అంత ఇదిగా కేసుల్ని పరిశీలించినట్టుగా అవ్వటం లేదు, వాయిదాలు పడిపోతున్నాయి. కాబట్టి అర్జెంటుగా గవర్నమెంట్ చైర్మన్ గారిని ఏపీ ఎండోమెంట్స్ ట్రిబ్యునల్లో చైర్మన్ గారిని అపాయింట్ చేసి ఈ కేసుని సుమోటోగా తీసుకొని పరిశీలించవలసిందిగా కోరుతున్నాం. తమరాపు సత్యనారాయణ అండి. నేను తెలుగుదేశం పార్టీలో గత 40 సంవత్సరాలుగా కార్యకర్తగా పనిచేస్తున్నాను. అలాగే హ్యూమన్ రైట్స్లో కూడా స్టేట్ కమిటీలో ఉన్నాను. ఈరోజు ఇక్కడ మేధావర్గం వచ్చింది. అట్లాగే ఈ విజయవాడ ఈ జిల్లాకి సంబంధించినటువంటి విలేకరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ వచ్చారు. మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మా సొంత విషయం కాదు, మాకు ఇందులో గజం స్థలం రాదు. 450 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఒక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, 450 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఆ టెంపుల్కి సంబంధించినటువంటి 8 ఎకరాల 70 సెంట్లు భూమిని ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాల లోపల ఆ స్థానికమైనటువంటి సర్పంచ్ అధికార దర్పంతో ఆ 8 ఎకరాల 70 సెంట్లు లాక్కోవడమే కాకుండా ఆ దేవస్థానాన్ని పక్కనే షెడ్లు వేసుకుని దేవస్థానాన్ని శివాలయానికి సంబంధించినటువంటి 290 గజాల భూమిని కబ్జా చేసి షెడ్లు వేసుకున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది ఇక్కడ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీలే కాకుండా ఆ గ్రామ ప్రజలు పెద్దలు కూడా వచ్చారు. ఈయన ప్రొఫెసరు, 86 సంవత్సరాల ప్రొఫెసరు. అట్లాగే ఆ గ్రామంలో ఆ దేవాలయాన్ని కాపాడుకోవడం కోసం తను 10-20 సంవత్సరాల నుంచి సాయశక్తిలో కృషి చేస్తున్నారు. గణపతి సచ్చిదానంద స్వామి మైసూరు పీఠాధిపతులు వచ్చి మళ్ళీ 3వసారి ఆ దేవాలయాన్ని పునఃప్రతిష్ఠింప చేసినటువంటి పరిస్థితి. అలాగే ఈవేళ ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఫోరాలు కానీ, హ్యూమన్ రైట్స్ కానీ, బీసీ సంఘాలు కానీ అనేక సంఘాలు ఈవేళ ఈ విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నామంటే దయచేసి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలపై అగ్రరాజ్యం అమెరికా దురహంకారపూరితంగా వ్యవహరిస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వెంకట సుబ్బయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కె సుధీర్లు ఆరోపణలు చేశారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నియంతృత్వ ధోరణులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మానుకోవాలని హితో పలికారు. ఇక వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాదం సాగిస్తున్న దురాక్రమణ దాడులను ఖండిస్తూ ఆల్ ట్రేడ్ యూనియన్ కమిటీల ఆధ్వర్యంలో అలంకార ధర్నా చౌక్లో గురువారం
ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వెంకట సుబ్బయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కె సుధీర్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అమెరికా దురహంకార సామ్రాజ్యవాదంతో ప్రపంచవ్యాప్తంగా దాడులు చేస్తున్నారు. వెనుజులా అధ్యక్షుడు అతని భార్యను కిడ్నాప్ చేయడం ద్వారా దుర్మార్గం అన్నారు. ఇక వారిని వెంటనే విడుదల చేయాలన్నారు. నేతృత్వ ధోరణిలను అమెరికా మానుకోవాలని, దేశాలను బెదిరించడం సరైన విధానం కాదని అన్నారు. ఖండిస్తూ ఈరోజు WFTU ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా విజయవాడ నగరంలో ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ నిరసన కార్యక్రమంలో కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా పాల్గొంటూ ఉన్నాయి. మరి ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచం పైన పెత్తనం చేయాలని ప్రపంచ పోలీసుగా వ్యవహరించేటువంటి తీరు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈరోజు వెనుజులా పైన అమెరికా దాడి చేసి ఆయన వెనుజులా అధ్యక్షుడు మదురోను ఆయన భార్యను కూడా నిర్బంధించి పోలీస్ కస్టడీలో పెట్టడం చాలా సిగ్గుచేటు, చాలా దుర్మార్గం. ఈ చర్యను ఖండిస్తా యావత్ మొత్తం ప్రపంచమంతా కూడా మరి తీవ్రంగా నిరసన తెలియజేస్తూ ఉంది. ఈరోజు ప్రత్యక్షంగా అమెరికాలో న్యూయార్క్లోనే మరి లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి ఈ ట్రంప్ యొక్క విధానాలకు నిరసనగా మరి ర్యాలీలు ఇటువంటివన్నీ కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈరోజు మరి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో కూడా మరి ఆయన పెత్తనం కొనసాగాలనేటువంటి ఆలోచనతో ట్రంప్ ఒక నియంత్రణలాగా వ్యవహరించేటువంటి విధానం కొనసాగుతూ ఉంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈరోజు రామకృష్ణ IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెనుజులా అధ్యక్షుడిని భార్యని కిడ్నాప్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం చెప్తున్నటువంటి అమెరికా ట్రంప్ వాళ్ళు మారకద్రవ్యాలని సరఫరా చేస్తున్నారు, దానివల్ల మా దేశానికి ఇబ్బంది కలుగుతుందనేటువంటి ఒక సాకు చూపించి ఆయన్ని అరెస్ట్ చేశారు. ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సంపత్తి మీద తన పెత్తనాన్ని అమెరికా కొనసాగించడం కోసం వివిధ ఇరాన్ మీద కానీ ఇరాక్ మీద కానీ అంతకుముందు ఉన్నటువంటి దేశాల మీద కానీ అనేక ఆంక్షలు పెట్టి ఏ రకంగా ఆ దేశ అధ్యక్షులను ఉరితీసిందో మనం చూసాం. ఇప్పుడు కూడా ప్రపంచంలో అత్యధికంగా చమురు నిల్వలు ఉన్నటువంటి వెనుజులాపై తన పెత్తనాన్ని కొనసాగించడానికి మదురో ట్రంప్ యొక్క ఆంక్షల్ని అంగీకరించట్లేదు కాబట్టి ఆయన్ని కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే కాదు, ఆయన పైలట్ ఏదైతే మదురో వెనుజులా అధ్యక్షుడు పైలట్ను కూడా తనని వశపరుచుకుని $5 కోట్ల అమెరికన్ డాలర్లు డబ్బు ఎరచూపినా కానీ వాళ్ళు అంగీకరించకపోతే చివరికి రహస్యంగా ఆయన్ని తీసుకెళ్లిపోవడం ఇది ప్రపంచ న్యాయ సూత్రాలకి కొత్తూరు తాడపల్లిలోని శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రంలో గత 4 రోజుల నుంచి నిర్వహిస్తున్న శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవం నేడు పూర్ణాహుతి కార్యక్రమంతో ముగుస్తుంది. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. హనుమాన్ చాలీసా పారాయణం మహాయజ్ఞంలో భాగంగా ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 108 సార్లు హనుమాన్ చాలీసా యజ్ఞ యాగాదులు నిర్వహించారు. ఇక పారాయణంలో పాల్గొన్న వారికి వైద్య శిబిరాలలో పాటు అన్నదాన కార్యక్రమానికి ఏర్పాటు చేశారు. కొత్తూరు తాడపల్లిలోని శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రంలో గత 4 రోజుల నుంచి నిర్వహిస్తున్న శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవంలో నేడు పూర్ణాహుతి కార్యక్రమంలో ముగిసింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఋత్వికులతో కలిసి పూర్ణాహుతిలో పాల్గొన్నారు. ఇక హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞంలో భాగంగా ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం డాక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో హనుమాన్ ఉపాసకులు పుండరిక వరదానంద స్వామి ఆధ్వర్యంలో యజ్ఞ యాగాదుల నిర్వహించారు. ఇక ఇలాంటి కార్యక్రమాల ద్వారా సనాతన ధర్మాన్ని పెంపొందించాలని, హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలని నిర్వహించడం జరిగిందన్నారు. ఇక 4 రోజులు అత్యంత వైభవంగా శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేశామన్నారు. ఇక్కడికి వచ్చిన వారికి జాతకరీత్యా ఉన్న దోషాలను పరిశీలించి దోష నివారణ చేయడం జరిగిందన్నారు. దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై హనుమాన్, జై జై హనుమాన్. భగవద్బంధువులారా, ఈ యొక్క మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రంలో పోయిన సంవత్సరం శ్రీ పంచమి నుంచి ప్రారంభం చేసినటువంటి మహాక్రతువు కంటిన్యూగా జరుగుతున్న రోజు ఉంది. ఈ మధ్యలో ఈ 4 రోజులుగా ఇది ఆఖరి రోజు ఇది. కాబట్టి ముఖ్య అతిథులుగా మనకు మల్లాది విష్ణు గారు రావడం ఎంతో మాకు కూడా ఆనందం ఉంది. ఎందుకంటే వారిని ఎప్పుడు చూస్తూ మాఘమాసాన్ని పురస్కరించుకొని మణికంఠ ఆధ్యాత్మిక యాగక్షేత్రం డాక్టర్ రవి గారు, అలాగే నగరి పుండరీక వరదానంద స్వామి వారు అక్కడి నుంచి ఏర్పేడిలో ఆయన అక్కడ నుంచి విద్యాభ్యాసం చేసినటువంటి ఆంజనేయ స్వామి ఉపాసకులు
గత 4 రోజులుగా హనుమాన్ చాలీసాని ఇక్కడ పఠనం చేస్తూ ఈరోజు పూర్ణాహుతితో ముగిసింది. ఈ మాసంలో స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో దేవుళ్ళకి ఇలాంటి కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. అలాగే స్వామివారు గత 4 రోజులుగా రూపేష్ గారు చాలా చక్కగా మంత్రోచ్చారణ కూడా అంతా చాలా చక్కగా ఉంది. ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి శర్మ గారు నున్న చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా కలిసి పదే పదే ఈ ఆంజనేయ స్వామి కీర్తనలు కొత్తూరు తాడేపల్లి మణికాంత్ ఆధ్యాత్మిక ఏకక్షేత్రంలో గత సోమవారం నుంచి కూడా 4 రోజుల పాటుగా హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు కూడా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా విశేషమైనటువంటి 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ నున్న వాస్తవ్యులు ప్రకాష్ శర్మ గారి మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం. అదేవిధంగానే ఆధ్యాత్మిక యాగక్షేత్ర వ్యవస్థాపకులైనటువంటి మెడికల్ ఆస్ట్రాలజర్ డాక్టర్ రవికుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో హనుమాన్ ఉపాసకులు నగరి శ్రీ పుండరీక వరదానంద స్వాముల వారి యొక్క ఆధ్వర్యంలో కూడా ఇటువంటి యజ్ఞ యాగాది క్రతువులు విశేషంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, రాజకీయవేత్తలు, సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు, అధికంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, డాక్టర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి జాతక చక్రంలో ఉన్నటువంటి జాతకాన్ని విశ్లేషించినటువంటి డాక్టర్ రవి గారు కూడా వాళ్ళకి జై హనుమాన్. ఈరోజు 4వ రోజు ముగించుకొని పూర్ణావతి కంప్లీట్ అయింది. ఈ 4 రోజులు కూడా అత్యంత వైభవంగా హనుమంతుడు ఇక్కడ వచ్చి తాళం ఇచ్చి నృత్యం చేసిన విధంగా మాకు ఇక్కడ అంతా ఆనందంతో మునిగిపోయి ఉన్నాం. స్వామివారి తిరుపతి నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ వచ్చిన భక్తులు కూడా చాలా ఆనందంతో సంతోషంతో ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా జాతక రీత్యా వాళ్ళకి ఏ దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించి దానికి కావాల్సిన రెమెడీస్ అవి చేయడం జరిగింది. సో ఈ మాఘమాసంలో ఇంత కార్యక్రమం జరగడం అనేది చాలా అదృష్టంగా మనం భావించి స్వామివారి అనుగ్రహం పొంది మీరందరూ కూడా వచ్చి అనుగ్రహం పొంది ఆయన యొక్క రక్ష తీసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ జై హనుమాన్. ఎస్డీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్. హోంమంత్రి అనితను కలిసిన కానిస్టేబుల్ జయశాంతి. బ్యాంకు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 5 రోజుల పని దినాలు హామీని అమలు చేయాలని, బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఇవి అప్డేట్స్. నమస్తే.